మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. డిఎస్సిలో మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ప్రభుత్వ లోగోతో 3 సింహాల యాంబ్లంతో ఫోన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక ఫోన్ నెంబర్తో సహా ఉన్న ఒక వ్యక్తి ఒక టీచర్ పరీక్ష రాస్తున్నటువంటి ఒక అమ్మాయి కుటుంబ సభ్యుడికి అమ్మాయికి ఫోన్ చేసి నీకు 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం సరాసరి వస్తుంది అని చెప్పి మాట్లాడాడు. మరి దాని మీద కేసు తూతు మంత్రం కేసా, తోతాపూరి కేసా? కనీసం ఆ ఫోన్ నెంబర్ని బట్టి ముద్దాయిని పట్టుకుని కదా ట్రేస్ చేసి కదా మీరు కేసు కట్టాల్సింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? అంటే ఎందుకని? మీ దొంగతనాలు బయటపడతాయి కాబట్టి 15 లక్షలకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఫోన్లో బేరం ఆడినటువంటి ఒక వ్యక్తి మరి గట్టిగా మీరు గట్టి కేసు కడితే అతను మీ పేర్లు చెప్తాడు, ఎవడెవడున్నాడో దీంట్లో. కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారు. ఎఫ్ఐఆర్లో పేరు ఉండదు, ఛార్జ్షీట్లో పేరు ఉండదు, అనుమానితులని రాస్తారు పేరు పెట్టకుండా. ఇట్లాంటి అక్రమాలతో పాటుగా స్పోర్ట్స్ కోటా అనేది ఒక దొంగల దోపిడీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసి లోకేష్ అనే ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఉద్యోగ నియామకాల్లో జీవో నెంబర్ 74 ప్రకారం 2% నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి జీవో. కరెక్ట్గా డిఎస్సి ఇచ్చే రోజు 2025 డిఎస్సి ఇచ్చే ఏప్రిల్ 19వ తారీఖున పాత జీవో 74 రద్దు చేసి జీవో 4, జీవో 47 అని ఒకటేమో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది ఒక జీవో నెంబర్ 4, మరొక జీవో జిఐడి ఇస్తుంది అదే రోజు జీవో నెంబర్ 47. ఈ 2 జీవోలు సారాంశం ఏంటయ్యా అంటే స్పోర్ట్స్ కోటా అనే దానికి ఏ పరీక్షలు అక్కర్లేదు, డిగ్రీ కూడా అక్కర్లా, కొన్నిటికి డిగ్రీ కూడా చదవక్కర్లా, టెట్ రాయక్కర్లా, డిఎస్సి రాయక్కర్లా, ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఇలా 400 చిల్లర ఉద్యోగాల్లో 380 ఉద్యోగాలని నియామకం చేసేశారు. 380 చిల్లర ఉద్యోగాలను నియామకం చేసేశారు.